హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి 56వ ప్రశ్న. మనస్సు కంటే ఎక్కువ వేగంగా పరిగెత్తగలిగిన వారు ఎవరు? అసలు ఈ మనస్సు అంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. దానికంటే వేగంగా అనేది తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం కాకపోతే దాని మూలం అర్థం కాదండి. మనస్సు అంటేనే చంచలమైనదన్నమాట. 80,000 థాట్స్ రోజుకి వస్తూ ఉంటాయి మనస్సుకి. అంటే 80,000 థాట్స్ ఆలోచిస్తుందంటే ఎంత పరిగెడుతుందో చూడండి మనసు. ఒక్క 5 నిమిషాల్లో ఎన్ని ఆలోచనలు వస్తాయి, ఎంత మంది గురించి ఆలోచిస్తాము, ఎన్ని పనుల్లో నిమగ్నం అవుతూ ఉంటాము. సో దీనికంటే ఎక్కువ పరిగెత్తగలిగిన వాళ్ళు ఎవరు మనం తెలుసుకుందామండి. దీని యొక్క సమాధానం మీ అందరికీ ఆన్సర్ తెలుసండి. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు స్వధామంలోని స్థిరుడై ఉన్నప్పటికీ ఆయన యొక్క స్వధామం గోలోకం అండి. వైకుంఠం దాటి వెళ్ళాలి. యాక్చువల్గా వైకుంఠం వరకు మనకు బాగా తెలుసు, కానీ గోలోకం ఎవరికి తెలియదు. గోలోకం తెలియాలి అంటే మన ఇంట్లో ఉన్న తత్వమే అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద ఆయన అంటే ఫాదర్, పిల్లలకి ఫాదరు, అలాగే వైఫ్కి హస్బెండ్. ఇంట్లోకి వచ్చేస్తే అది ఇల్లు. అదే హస్బెండు, అదే ఫాదరు ఆఫీస్కి వెళ్తే అది వైకుంఠం, అది ఆఫీస్ ఆయనకి. అలాగే భగవంతుడు కూడా ఇంటికి వచ్చేస్తే గోలోకం. అదే భగవంతుడు వైకుంఠం వెళితే అది ఆఫీస్ అన్నమాట. అక్కడ అంతా కూడా ఆఫీస్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు కదండి. సృష్టి వ్యవహారాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ యొక్క ఆఫీస్కి సంబంధించిన వ్యవహారాలు నడుస్తాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ సృష్టి మొత్తం దేవీ దేవతలు వీళ్ళందరికీ అనేక కార్యాలు ఇస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టరు, చీఫ్ మినిస్టర్ వాళ్ళు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా ఉండి, హెడ్లుగా ఉండి ఇవన్నీ వీళ్ళందరికీ మినిస్టర్స్ పోస్టింగ్లు ఇచ్చి అవన్నీ చూసుకోమంటారు కదండి. సో వీళ్ళు అతిక్రమిస్తారు, ఇక్కడ దేవతలు అతిక్రమించరు. స్వామి ఏది చెప్తే స్వామి యొక్క ఆలోచన ప్రకారమే వెళతారనమాట. సో కానీ భగవంతుడి యొక్క స్వధామం ఏ విధంగా అయితే ఆఫీస్లో ఉన్న ఫాదర్ని కానీ హస్బెండ్ని కానీ ఇది మీ స్వధామం ఏదండి, మీ ఇల్లు ఏదండి అంటే, నా ఇల్లు ఇది కాదండి, నేను ఉద్యోగం చేయడానికి వచ్చాను, మా ఇల్లు వేరే ఉందండి అంటారు. అదేవిధంగా భగవంతుడు గోలోకంలో ఉంటారండి, అక్కడే ఉంటారనమాట. అక్కడే ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనస్సు కంటే ఎక్కువ వేగం కలవాడే పరిగెత్తుతున్న, మనమందరం పరిగెత్తుతున్నాం కదండి మనస్సుతోటి. అలా పరిగెత్తుతున్న అందరినీ అతిక్రమించగలడు, అందరినీ దాటి వెళ్ళగలడు అనమాట. ఎందుకంటే శక్తిమంతులైన దేవతలు కూడా అతనిని సమీపించలేరు. ఎంత శక్తిమంతు దేవతలైనా సరే ఎందుకు సమీపించలేరంటే అండి, భగవంతుడి యొక్క అంగాలే దేవీ దేవతలు. అంగాలు ఎలా పరిగెట్టేస్తాయి? ప్రాణం భగవంతుడే కదా. సో ఆయన లేకపోతే వీళ్ళు సమీపించలేరు. ఒకే చోట ఉన్నప్పటికీ అతడు వాయువుని అంటే గాలిని, వర్షాన్ని సమకూర్చే దేవతలను కూడా నియమిస్తాడు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క కంట్రోల్లో ఉంటారండి. మహత్వంలో అతడు అందరినీ అతిశయిస్తాడు. మహత్వం అంటే ఎంతో గొప్పతనం అన్నమాట. అంటే ఇంత పెద్ద సృష్టిలో అతన్ని ఎవరు అతిశయించలేరు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అండి, ఇప్పుడు ఈ శరీరాన్ని సృష్టించింది ఎవరు? అలాగే ఈ సృష్టిని మొత్తం సృష్టించింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు. ఏ విధంగా అయితే ఒక వస్తువుని ఒక వ్యక్తి తయారు చేస్తే ఆ వస్తువు యొక్క పూర్తి అవగాహన తయారు చేసిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. అంతేకాకుండా ఆ బాడీలో పార్ట్స్ కూడా తెలియదు. అదేవిధంగా అంటే ఇక్కడ పార్ట్స్ని ఎందుకు అన్నానంటే, ఇక్కడ మన భగవంతుడి లోపల ఉన్న పార్ట్స్ అంటే దేవీ దేవతలు, అలాగే జీవులు అన్నీ కూడా వీటికి ప్రాణం ఉంటుంది, వాటికి ప్రాణం ఉండదు. సో ఇవి స్పందించాలంటే కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ గురించి పూర్తి అవగాహన ఆ వ్యక్తికి తెలుస్తుందో, అలాగే ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడికి మాత్రమే తెలుసండి ప్రతి ఒక్క విషయం గురించి కూడా. కాబట్టి ఎవ్వరూ ఆయన్ని అతిశయించలేరు. అటువంటి వ్యక్తిని మనం పొందాలి, అటువంటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న వచ్చి 57వది. గొప్ప వేదాంతి కూడా ఆయన్ని తెలుసుకోలేరు. మరి ఆయన ఎవరు తెలుసుకోగలరు? ఎవ్వరు తెలుసుకోలేరండి. ఎందుకంటే కొలతలు వేస్తూ ఉంటారు కదా. భగవంతుడి గురించి వర్ణిస్తూ ఒక పరిమితిలో మనం చెప్పలేము. అపరిమేయుడు గురించి పరిమితంగా ఏ విధంగా చెప్తామండి? కాబట్టి
ఎన్ని వేదాలు చదివినప్పటికీ ఆయన ఎవరు తెలుసుకోలేరు. మరి ఆయన ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకుందాం. దీని యొక్క సమాధానం, గొప్ప వేదాంతి కూడా మానసిక భావనల చేత దేవాది దేవుడైన పరమ పురుషుణ్ణి తెలుసుకోలేడు. మనసు చంచలమైనదన్నమాట. అటువంటి భావాలతో స్వామిని ఏ విధంగా అర్థం చేసుకోగలం? స్థిరమైన మనసు ఉన్నవాళ్ళు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలరు. అలా అర్థం చేసుకున్నవాడు సరెండర్ అయిపోతాడు. అలా సరెండర్ కాని వ్యక్తి ఆయన వేదాంతిగానే ఉండిపోతాడు, భక్తుడు కానే కాలేడు. సో నెక్స్ట్ వచ్చి ఆయన అనుగ్రహం వలన, చూడండి మళ్ళీ ఆయన అనుగ్రహమే అంట. ఆయన అనుగ్రహం వలన ఆయన భక్తులు మాత్రమే ఆయనను తెలుసుకోగలుగుతారు. భగవంతుడికి అనుగ్రహం లేకపోతే భక్తులు కూడా తెలుసుకోలేరండి. మరి భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఫస్ట్ మనం ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందాలి. ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మనము ఆచరణ విధానాన్ని, జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ భగవంతుడు ఎంత గొప్ప వ్యక్తి అనే విషయాన్ని ఈ రెండిట్లో మనం తెలుసుకున్నామండి. హరే కృష్ణ. 58వ ప్రశ్న, భక్తుడు కాని వేదాంతి పరిస్థితి ఏమిటి? ఇక్కడ ప్రశ్న వచ్చేసండి, భక్తుడు కాదండి, భక్తుడు కాని వేదాంతి, భక్తుడు కాదు. సో వేదాంతి అంటే వేదం అంటే జ్ఞానం, అంతం అంటే ఫైనల్ రిజల్ట్, సారాన్ని తెలుసుకున్న వాళ్ళని, వేదాలలో ఉన్న సారాన్ని తెలుసుకున్న వాళ్ళని వేదాంతి అంటారు. కానీ ఈయన భక్తుడు మాత్రం కాదు. ఇలాంటి వారి పరిస్థితి ఏమిటి? దీని ఒక సమాధానం, భక్తుడు కాని వేదాంతి మనోవేగంతో వందల కొద్ది సంవత్సరాలు ప్రయాణం చేసిన పరమసత్యం అతనికి దూరంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ముందు ప్రశ్నలో తెలుసుకున్నామండి. దీని గురించి బ్రహ్మసంహిత చెప్తుందంట. అంటే మనం ముందు ప్రశ్నలో ఆల్రెడీ ముందు 58 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దీనికి ముందు ప్రశ్నలో ఉంది, భగవంతుడు మనోవేగం కంటే చాలా ఫాస్ట్గా ప్రయాణం చేయగలరు. కానీ ఇక్కడ వేదాంతి తను తెలుసుకున్న జ్ఞానం, తను సంపాదించుకున్న పాండిత్యం, తన వాక్చాతుర్యం అన్నీ కలగలిపి ఆయన అహంకారాన్ని పెంచేస్తాయి అన్నమాట. కాబట్టి వాళ్ళు అక్కడితో మనోవేగంతోనే ఆగిపోతారు. శరీరం అనే మాయ నుంచి బయటపడతారు, కానీ మనోవేగంలో పడిపోతారు. ఇలా వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా భగవంతుడు మరి మనోవేగం కంటే ఫాస్ట్ కదండి, ఆయన వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అక్కడే ఆగిపోయారు. కానీ భక్తుడు భగవంతుడిని కూడా అంటే భగవంతుడు భక్తుడికి సేవ కూడా చేస్తారని మనం తెలుసుకున్నాం శాస్త్రాల్లో. ఏ విధంగా అయితే తండ్రి ఆఫీస్లో బాస్ అయినా అవ్వచ్చు, ఎంత పెద్ద బాస్ అయినా సరే, ఇంటికి వచ్చేటప్పటికి తన పిల్లవాడితో గుర్రవాట ఆడతాడు, సేవ చేస్తాడు, భోజనం పెడతారు, అన్నీ చేస్తారు. అలాని తండ్రి విలువ తగ్గినట్లు కాదు. అక్కడ ప్రేమ వినిమయ వ్యాపారం జరుగుతుంది. అలాగే భక్తుడికి భగవంతుడికి, భగవంతుడు పిత, అందరికీ తల్లి తండ్రి సర్వం ఆయనే. కాబట్టి ఆయన ఏ పాత్రను పోషిస్తాడు. కానీ అక్కడ మనకు కావాల్సింది భక్తుడికి సరెండర్ మూడ్ అన్నమాట. ఆయన నా చేతిలో ఏమీ లేదు, అంతా నువ్వే, కంప్లీట్గా భగవంతుడి మీద ఆధారపడిపోతాడు భక్తుడు. కానీ ఈ వేదాంతులు వచ్చేటప్పటికి ఈ జ్ఞానం అంతా సంపాదించిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోయారని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పరమసత్యం భగవంతుడు దగ్గర కూడా చేరండి. ఎందుకంటే భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు, ప్రేమ స్వరూపుడు. ప్రేమ ఉంటేనే ఆయన దగ్గరకు వస్తారు. ప్రేమ ఎవరి దగ్గర అయితే లేదో ఆయన చాలా దూరంగా ఉంటాడు. నీ పాండిత్యం మీద నువ్వే ఉండయ్యా బాబు, నాకొద్దు, నువ్వు నీ పాండిత్యమే నీకు ఇంపార్టెంట్ అయింది, నేను ఇంపార్టెంట్ కాలేదు నీకు అని స్వామి కూడా దూరంగా ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చి ప్రాణాయామాదుల ద్వారా వాయు అంటే గాలి, మనో అంటే మనస్సు, నిరోధించి వాటిని కంట్రోల్ చేసి సాధించడి పరమార్థం అంటే పరమ అంటే భగవంతుని యొక్క తత్వం అండి. పరమార్థం మానవ జీవితం యొక్క పరమార్థం ఏంటి? భగవంతుని తెలుసుకోవడం. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు మనస్సుని, వాయువుని అన్నీ కూడా కంట్రోల్ చేసి సాధించే ఆ పరమార్థం ఏదైతే ఉందో తత్వాభిలాషులకు, మునిపొంగవులు కానీ నేతి అని పద్ధతిచే, ఇక్కడ అద్దతి అని పడిందండి, పద్ధతిచే అద్వయ బ్రహ్మమును కనుగొన యత్నించడి జ్ఞానులు కానీ కోట్ల కొలది సంవత్సరాలు ప్రయత్నించినను ఎవ్వని పాద పద్మ కొన గోటి వరకు మాత్రమే చేరగలరు. అట్టి ఆది పురుషుడు గోవిందుని నేను భజింతును. ఎన్ని కోట్ల సంవత్సరాలు వీళ్ళు ప్రయత్నించినప్పటికీ అండి, ఈ ప్రాణాయామం చేసేవాళ్ళు మనస్సుని, వాయువుని కంట్రోల్ చేసి
పరమార్థాన్ని చేరుకోవాలనే తత్వం మీద ఆధారపడి దాని మీదే అభిలాష ఉన్న మునిపుంగవులు, మునులు, ఋషులు ఇవన్నీ చెప్పుకునేవాళ్ళు. అంటే భక్తులు కూడా ఉన్నారండి. భక్తులు కాని వాళ్ళ గురించి ఇక్కడ చర్చ. నేతి అనే పద్ధతి అంటండి. ఇది అద్వయ అంటే రెండు అన్నమాట. బ్రహ్మమును కనుగొన యత్నించడి జ్ఞానులు, వీళ్ళందరూ కూడా జ్ఞానం ఉన్నవాళ్లే వీళ్ళందరూ. కానీ వీళ్ళకి ప్రేమ లేదు, భగవంతుడిని అర్థం చేసుకోవాలని లేదు, భగవంతుడు కొలతలు కొలుస్తున్నారు. వేదాలలో వేదాలు భగవంతుడి యొక్క శ్వాస ద్వారా వచ్చింది, భగవంతుడి హృదయం ద్వారా కాదు. భగవంతుడి హృదయంలో నుంచి వచ్చింది, ఆయన పెదాల ద్వారా బయటకు వచ్చింది భగవద్గీత, ఆయన హృదయం భాగవతం. ఈ రెండు మనం అర్థం చేసుకోకుండా శ్వాస మీద ధ్యాస అన్నట్లుగా ఆయన శ్వాస నుంచి వచ్చిన వేదాల మీద పడ్డాము అంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క పాద పద్మ కొనగోటి వరకు కూడా చేరుకోలేరంటండి. మేబీ అంతవరకు చేరుకోగలరేమో, కానీ భగవంతుని మాత్రం పూర్తిగా అర్థం చేసుకోలేరు. సో దీని గురించి బ్రహ్మ సంహితలో 5.37లో కూడా వర్ణించబడిందంటండి. అందులో దేవాది దేవుని దివ్యధామం కలదు, అది మనకు తెలుసండి, గోలోకం. దానిని గోలోకం అని అందరు. ఆయన అక్కడే ఉండి సదా తన దివ్య లీలలో నిమగ్నుడై ఉంటాడు. ఏ విధంగా అయితే ఒక తల్లికి 10 మంది సంతానం ఉన్నారనుకోండి, 9 మంది పిల్లలు వచ్చారు, ఒక సంతానం మాత్రం రాలేదు. సో 9 మంది పిల్లల్ని చూడడం వదిలేస్తారా అమ్మ? వదలరు. 9 మందిని చూసుకుంటూనే 10వ సంతానం గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. అదేవిధంగా భగవంతుడు గోలోకంలో ఉన్న తన నిత్య పార్షదుకులు ఎవరైతే, మనందరం గోలోకం వెళ్ళిపోయాం అనుకోండి, మనం ఉంటాము, మనతోనే ఉంటారు స్వామి. కానీ ఎవరైతే రాని వాళ్ళు ఉంటారు కదండి, రానివాడు ఒక కొడుకు గురించి తల్లి ఎలా ఆలోచించిద్దో, రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్వామి ఆలోచిస్తూనే ఉంటాడు. మనం ఆయన గురించి ఆలోచించాం, కానీ ఈ భూలోకంలో, ఈ లోకాల్లో, భౌతికమైన లోకాల్లో ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వీళ్ళందరి గురించి స్వామి ఆలోచిస్తూ, వీళ్ళ గురించి అనేక మంది ఆచార్యులు, అనేక మంది గురువులు, అనేక మంది అంటే దేవాలయాలు ఏదో ఒక రూపేణ పంపిస్తూనే ఉంటాడు. కానీ అది మనం అర్థం చేసుకోమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అయినప్పటికీ నిమగ్నుడై ఉంటాడు. అయినప్పటికీ అచింత్య అంటే నాశనం లేనిదండి, నాశనం లేని శక్తుల చేత అదే సమయంలో తన సృజన శక్తికి, సృజన అంటే అంటిపెట్టుకోవడం, సృజన అంటే ఇలా సృజించడం అన్నమాట. సో భగవంతుడికి అంటిపెట్టుకు ఉంటాయి ఆయన శక్తులన్నీ కూడా, అవేం బయట ఉండవు, అంతా భగవంతుడి ఆధీనంలో ఉంటాయి అన్నమాట. సృజన శక్తికి సంబంధించిన ప్రతి భాగాన్ని ఆయన చేరగలడు. అంటే ఆయన చేరగలడని మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ప్రతి అణువులో కూడా ఉన్నాడు. మనం అలా కూడా అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్క భాగాన్ని స్వామి చేరగలడు. ఏ విధంగా అయితే భగవంతుడు గోలోకంలో ఉన్నారు, ప్రహ్లాదుడు పిలవగానే ఇక్కడికి వచ్చారు కదా, అదేవిధంగా మన దగ్గర లేరు అని మనం అనుకున్నప్పుడు ఆయన స్వయంగా ప్రకటితం అయ్యేలాగా కూడా మనం లోపల ఉన్నాడే కనిపెట్టలేకపోతున్నాం, కానీ బయట చూస్తున్నాం కదండి. బయటకు చూసినప్పుడు కూడా స్వామి వస్తారన్నమాట, ఆయన మనకి కనిపిస్తారు. హరే కృష్ణ. 9వ ప్రశ్న, ఏ పురాణంలో భగవంతుని శక్తుల గురించి వివరించబడింది? ఏ పురాణం అంటే దీని ఒక సమాధానం విష్ణు పురాణంలో అండి. విష్ణు పురాణంలో ఆయన శక్తులు అగ్ని నుండి వెలువడే వేడిమితోనూ వెలుగుతోనూ పోల్చబడ్డాయి ఆయన శక్తులు. కానీ ఆయన వేరు, ఆయన శక్తులు వేరు కాదండి. కానీ భగవంతుణ్ణి పొందాలి అంటే ప్రేమ కావాలి. ఆయన శక్తుల గురించి మనం తెలుసుకోవాలి అంటే అది కొంతవరకు తక్కువ స్థాయి అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు సూర్యభగవానుడు ఉన్నారండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకి సూర్యభగవానుడికి ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని మనకు కనిపించరు. కానీ మనం ఉదయాన్నే చూసినప్పుడు సూర్యుడు రౌండ్గా కనిపిస్తారు, ఆయనకు ఒక ఆకారం ఉంది, ఆ ఆకారమే మనం శాశ్వతం అనుకుంటాం. కాదు. అలాగే భగవంతుడికి కూడా బ్రహ్మజ్యోతి, ఈ వెలుగు అనమాట, బ్రహ్మజ్యోతి అనేది ఉంటుంది. అది భగవంతుని యొక్క వెలుగు, భగవంతుడి యొక్క దేహం నుంచి వచ్చే వెలుగు అనమాట, అది బ్రహ్మజ్యోతి అంటారు. చాలామంది అక్కడే ఆగిపోతారు. మనం ఏ విధంగా అయితే సూర్య భగవానుని ఈ రౌండ్ ఆకారంలో ఆ వెలుగు రూపంలో చూసి మనం ఎలా ఆగిపోతామో, భగవంతుడి దగ్గర కూడా అలాగే ఆగిపోతున్నాం.
అలా కాకుండా భగవంతుడికి ఒక రూపం ఉంది. ఏ విధంగా సూర్య భగవానుడికి కూడా ఒక రూపం ఉంది వెనకాల. అలాగే భగవంతుడు సూర్య భగవానుడు మనకి ఇప్పుడు కనిపిస్తాడు ఉదయాన్నే. కొంచెం సేపు అయిన తర్వాత మనం చూసిన ప్లేస్లో ఉండరు, ఆయన ఇంకొక ప్లేస్లోకి వెళ్ళిపోతారు. కానీ ఆయన లేరు అనడానికి లేదు, ఎందుకంటే ఆయన వెలుతురు చూస్తున్నాం కాబట్టి వెలుతురు బట్టి ఆయన ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా భగవంతుడు మన కంటికి కనిపించినంత మాత్రాన ఆయన లేడు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆయన శక్తులన్నీ కూడా ఆయన వేడిమితో వెలుగుతో పోల్చబడ్డాయి. ఏ విధంగా అయితే సూర్యభగవానుడు యొక్క శక్తి వెలుతురు రూపంలో మనం చూస్తున్నామో, భగవంతుడి యొక్క శక్తి మనం చైతన్య రూపంలో చూస్తున్నాం. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆయనలో చైతన్యం లేదు, ప్రాణం లేదు, చనిపోయాడు. అలాగే బతికే ఉన్నాయి అన్ని జీవరాశులన్నీ కూడా జీవరాశులు అంటే మనుషులు కదులుతాము, కానీ కదలనివి చాలా ఉన్నాయి, స్థావర జంగమాలు అంటారు. సో ఇవన్నీ కదలవు కదా అనేసి లేరు అనుకోవడం లేదు. భగవంతుడు వాటిలో కూడా ఉన్నారు. అది కదలదు, కానీ చైతన్యం అయితే ఉంది. అలా భగవంతుడు ఒకే చోట స్థిరంగా ఉన్నప్పటికీ అగ్ని తన వేడిమిని వెలుతురును ఇతర ప్రదేశాలకు కొంతవరకు వ్యాపింప చేయగలదు. ఇక్కడ అగ్నిని కూడా పోలుస్తున్నారండి. ఒక చోట మంట పెట్టామనుకోండి, ఆ మంట యొక్క వెలుగు ఎంత దూరం వరకు మనకి కనిపిస్తుంది, ఆ ప్లేస్లోనే కాదు. అదేవిధంగా భగవంతుడిని మనం అలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే భగవంతుడు లేడనుకుని, ఎవరు చూడట్లేదు అనుకుని మనం అనేక తప్పులు చేసేస్తూ ఉంటాం. అదే ఉన్నాడు అని అర్థమైంది అనుకోండి, తప్పు చేయడానికి కూడా ఆలోచిస్తాము, కర్మ ప్రభావం పడుతుంది అని కూడా భయం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి, రోజు వింటూ ఉండాలి. ఆయన ఏ విధంగా ఉన్నారు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుంటే అప్పుడు మనం స్థిరంగా ఉండడానికి, అలాగే భక్తులు ధైర్యంగా ఉంటారు. భగవంతుడు నాతోనే ఉన్నాడు అనే భావనతో ఉండడం వల్ల వాళ్ళు ఉన్నత చైతన్యంలో ఉంటారు. భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే వాళ్ళు నా హృదయంలో ఉంటారు, నేను వాళ్ళ హృదయంలో ఉంటాను అంటారు. అలా మనం భగవంతుడిని హృదయంలోనే చూడగలుగుతాం. నెక్స్ట్, అలాగే దేవాది దేవుడు తన దివ్యధామంలో స్థిరంగా ఉంటూనే తన వివిధ శక్తులను అన్ని ప్రదేశాలకు ప్రసరింప చేయగలడు. ఆయన వివిధ శక్తులు అంటే దేవీ దేవతలండి, వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంగాలు. భగవంతుడు అక్కడే ఉంటారు. ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్ అలాగే చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఉంటారు, బట్ అనేక మంది మినిస్టర్స్ అపాయింట్ చేస్తారు, వాళ్ళందరూ కూడా ఈ కార్యాలన్నీ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఎందుకంటే మన కంటికి కనిపిస్తుంది కాబట్టి, అలాగే సమాజంలో నడుస్తుంది కాబట్టి. కానీ భగవంతుడి గురించి మనుషుల మధ్య తెలియదండి, సమాజంలో తెలుసుకోవడం చాలా కష్టం. శుద్ధ భక్తుల దగ్గరే తెలుసుకోవాలి, శాస్త్రాల ద్వారానే తెలుసుకోవాలి. సాధు శాస్త్రం ఈ రెండు ఖచ్చితంగా కావాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే. హరే కృష్ణ. 60వ ప్రశ్న, భగవానుని శక్తులు ఎన్ని, వాటి యొక్క వివరణ. భగవంతుడు అనేక శక్తులు కలిగి ఉన్నవాడండి, కానీ దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. సో దాన్ని కూడా పార్ట్స్గా చేస్తారు. భగవానుని శక్తులు ఎన్నని తెలుసుకుందాం. దీని ఒక సమాధానం, భగవానుని శక్తులు లెక్కలేనన్ని అయినా వాటిని అంతరంగిక శక్తి అంటే ఆంతరంగిక అంటే లోపల ఉన్నదన్నమాట. నెక్స్ట్ తటస్థ శక్తి జీవులు, బహిరంగ శక్తి దుర్గాదేవి. ఇప్పుడు ఆంతరంగిక శక్తి, భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి వచ్చి శ్రీమతి రాధారాణి అండి. అలాగే తటస్థ శక్తి వచ్చేసి జీవులు, మనం. నెక్స్ట్ బహిరంగ శక్తి అంటే బాహ్యంగా నడిపిస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా భగవంతుడే, కానీ దానికి కూడా ఒక కంట్రోలరు, ఒక నిర్దేశకులు ఉన్నారన్నమాట. అంటే భగవంతుడి యొక్క కంట్రోల్లోనే జరుగుతుంది ఇవన్నీ కూడా, కానీ ఈ శక్తుల యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక సిటీకి మినిస్టరు అలా ఎమ్మెల్యే ఎంపీ ఎలా ఉంటారో వాళ్ళందరి కంట్రోల్లో చాలామంది ఉంటారు. అదేవిధంగా ప్రైమ్ కంట్రోల్ సుప్రీం ఆయన అయితే తర్వాత వీళ్ళనమాట. ఆంతరంగిక శక్తి, తటస్థ శక్తి, అలాగే బహిరంగ శక్తి అని 3 ముఖ్యమైన శక్తులుగా పేర్కొనవచ్చును. నెక్స్ట్, ప్రధాన శక్తులలో మళ్ళీ ఎన్నో వందల కొద్దీ, అది చెప్పాను కదండి, అలా వాళ్ళలోనే మళ్ళీ ఎన్నో ఉంటాయి అన్నమాట. ప్రధాన శక్తులలో
మళ్ళీ ఎన్నో వందల కొద్ది శక్తులు ఉంటాయి అన్నమాట. వందలు, వేల కొద్ది విభాగాలు ఉన్నాయి. అంటే మనం ఉంటాయి కదా పేట, చాలా మనం ఒక సిటీలోనే ఎన్నో కాలనీలు ఉంటాయి, అనేక ఊర్లు ఉంటాయి, మండలాలు, అలా అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాయువు, వెలుతురు, వర్షం మొదలైన ప్రకృతి పరిస్థితులకు అధికృతులైన ముఖ్య దేవతలందరూ పరమపురుషుని తటస్థ శక్తిలో అంతర్భాగాలు. ఏ విధంగా అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా తటస్థ శక్తి అని అనుకోవచ్చు, కాదండి. వీళ్ళు చూడండి అంతర్భాగాలు, వాళ్ళందరూ కూడా కనిపించరు. బాహ్యంగా మనకి వెలుతురు కనిపిస్తుంది, కానీ ఆంతరంగికంగా మనం చూడగలమా? సూర్యభగవాను లేదు, వెలుతురు రూపంలోనే చూస్తాం. అలాగే వాయువు మనం ఫీల్ అవుతాము, కానీ వాయువుని చూడలేము. అలాగే వర్షం మన కంటికి కనిపిస్తుంది, కానీ ఆయనకు ఒక రూపం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా తటస్థ శక్తికి ఉపయోగపడతారన్నమాట. మనందరం కూడా పంచభూతాల శక్తితో నడవబడుతున్నామండి. కాబట్టి కానీ వీళ్ళందరూ కూడా అంతర్భాగాలన్నమాట. వీళ్ళందరూ కూడా తటస్థ శక్తి జీవుల కంటే ఉత్తములు, అధికృతులైన ముఖ్య దేవతలు అన్నమాట వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అంతర్భాగాలు, లోపల ఉంటారు. అలాగే మానవులు, ఇతర జీవులన్నీ భగవంతుని బహిరంగ శక్తి చేత ఉత్పాదించబడినవే. వీళ్ళందరూ కూడా దుర్గాదేవి ఆధీనంలో ఉంటారు. ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రకృతి మనం నివసించే ఇప్పుడు ఉన్నాం కదండి, ఈ ప్రకృతి దుఃఖమయం అన్నమాట. ఇది దుఃఖాలయం, అలాగే ఇది అశాశ్వతం అన్నమాట. కాబట్టి దీనికి ఏ విధంగా అయితే తప్పు చేసిన వాడు జైల్లో శిక్ష అనుభవిస్తాడు. జైలర్ ఉంటారు కదండి, కానీ జైలర్ కంటే టాప్ మోస్ట్ ఎవరు? ఇంకొకరు ఉంటారనమాట. అలా బాహ్యంగా చూస్తే బహిరంగ శక్తి దుర్గాదేవి జైలర్ అయితే ఆమెను కంట్రోల్ చేసేది భగవంతుడు అనమాట. అలా దుర్గాదేవి కంట్రోల్లో, అంటే బహిరంగ శక్తి కంట్రోల్లో మనందరం ఉంటాం అన్నమాట. నెక్స్ట్ భౌతిక ప్రపంచం భగవంతుని బహిరంగ శక్తి యొక్క సృష్టి. మనం కంటికి కనిపిస్తేదంతా కూడా బహిరంగ శక్తి యొక్క సృష్టి అనమాట. అలాగే ఇంకొకటి కూడా ఉంది. ఆమె ఎవరు? ఆధ్యాత్మిక ఆకాశం లేక దివ్య సామ్రాజ్యం అయిన ఆంతరంగిక శక్తి చేత ఉత్పాదించబడినవి. ఎవరైతే భక్తులు ఉంటారో, దైవీ ప్రకృతిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఆంతరంగిక శక్తి చేత కంట్రోల్లో ఉంటారు. అంటే శ్రీమతి రాధారాణి ఇక్కడ శిక్ష అనుభవించడానికి వచ్చాం. ఆ శిక్ష అయిపోయిన తర్వాత కర్మలన్నీ కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆంతరంగిక శక్తిలో దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. అలా మనందరం కూడా వాళ్ళని ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారో మనం ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో ఎవ్వరు కూడా వాళ్ళు సుప్రీం అనుకోకూడదు. భగవంతుడు ఒకరు ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. హరే కృష్ణ అండి. ఈరోజు ప్రశ్న 61వదండి. ఎటువంటి శక్తుల ద్వారా మానవుడు భగవంతుడిని చేరలేడని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి? అంటే భగవంతునికి శక్తుల గురించి నిన్న తెలుసుకున్నామండి. బాహ్య శక్తి అంటే బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే అన్ని కార్యకలాపాలు ఆ ఆధీనంలో ఉంటాయి. అంటే ఎవరంటే దుర్గాదేవి తెలుసుకున్నాము. నిన్న నేను జీవులు ఏ శక్తికి సంబంధించిన వాళ్ళని ప్రశ్న వేస్తే ప్రతి ఒక్కరు కూడా బహిరంగ శక్తి అని పెట్టారండి. కాదు, ఆన్సర్ వచ్చేసి తటస్థ శక్తి అండి. ఆంతరంగిక శక్తి వచ్చేసి శ్రీమతి రాధారాణి, అలాగే బహిరంగ శక్తి వచ్చేసి దుర్గాదేవి, అలాగే తటస్థ శక్తి వచ్చేసి జీవులు. ఈ మూడు శక్తులు, ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ ఈ మూడు శక్తుల యొక్క ఆధీనంలోనే అన్ని కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కూడా భగవంతుని యొక్క నిర్దేశంలో. కాబట్టి ఇక్కడ ఏ శక్తుల ద్వారా భగవంతుని చేరతాడు మానవుడు? ఉపనిషత్తులు సాధారణంగా చెప్పట్లేదండి, ఇక్కడ హెచ్చరిస్తున్నాయి అంటే ఖచ్చితంగా మనం చెయ్యక తప్పదు, పాటించాలి. సో పాటించాలంటే ఆన్సర్ తెలుసుకోవాలి. దీని యొక్క సమాధానం భగవంతుని దివ్యశక్తులు సర్వ సృష్టిలోనూ వ్యాపించి ఉన్నాయి. భగవంతునకు ఆయన శక్తులకు భేదం లేకపోయినా పరమపురుషుడు నిరాకారంగా అంతటా వ్యాపించి ఉన్నాడని కానీ ఆయన సాకారమైన అస్తిత్వమును కోల్పోతాడని కానీ భ్రమించరాదు. అంటే నిరాకారవాదులు వాళ్ళు భగవంతుడికి ఆకారం లేదని పూజిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆలోచనలు పరిమితంగా ఉంటాయి. భగవంతుడిని కూడా పరిమితంగా ఆలోచిస్తాం. ఎందుకు మనం శాస్త్రం చదవాలి అంటే బ్రాడ్ మైండ్ రావడానికండి. మనం
బావిలో కప్పల్లాగా ఆలోచిస్తే మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. అలాగే భగవంతుణ్ణి, మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా మనం అలాగే అర్థం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం శాస్త్రం చదివినప్పుడు విషయం తెలుస్తుంది, అప్పుడు మన దృష్టి వ్యాపిస్తుందన్నమాట. అంటే వికసిస్తుంది. వికసించడం అంటే వ్యాప్తి చెందుతుంది. అప్పుడు మన ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాము, చాలా బ్రాడ్గా ఆలోచిస్తాము. విశాలమైన హృదయం ఏర్పడుతుంది మనకి శాస్త్రం చదవడం వల్ల, విషయం తెలుసుకోవడం వల్ల. కానీ మనం చాలా విషయాలు టీవీలో, అలాగే సమాజంలో అనేక ఫ్రెండ్స్ ద్వారా, అలాగే పెద్దవాళ్ళని చెప్పుకునే వాళ్ళందరి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర చాలా నేర్చేసుకుంటాము భౌతికమైన జ్ఞానం. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అనుసరిస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి శాస్త్రం తెలియకపోతే వాళ్ళకున్న జ్ఞానమే మనకు కూడా వస్తుంది, వాళ్ళకున్న అజ్ఞానమే మనకు కూడా పంచుతారనమాట, వరప్రసాదం లాగా. కాబట్టి మనం శాస్త్రం ఖచ్చితంగా చదవాలి. లేదంటే శాస్త్రం చదివిన వాళ్ళనైనా మనం అనుకరించకూడదు, అనుసరించాలి. కాబట్టి ఇక్కడ ఏమని ఉందంటే, పరమపురుషుడి నిరాకారంగా, అంటే ఆకారం లేకుండా వ్యాపించి ఉన్నాడని, కానీ లేకపోతే సాకారమైన అస్తిత్వం కోల్పోతాడని. ఓకే, భగవంతుడి రూపం ఉంది, బట్ అస్తిత్వం కోల్పోతాడు. ఆయనకి అస్తిత్వం కోల్పోతాడు. ఎవరైతే భ్రమిస్తారో వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదండి. సో మానవులు తమ అవగాహన శక్తిని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడానికి అలవాటు పడి ఉంటారు. మనకి ఎంతవరకు అవగాహన ఉంటుందో అంతవరకే మన ఆలోచనలు కూడా పరిమితిగా ఉంటాయి, మన అవగాహన కూడా అంతవరకే ఉంటుందండి. మన నిర్ణయాలు కూడా అదే స్థాయిలో తీసుకుంటాం. అలా అలవాటు పడి ఉన్నాం అన్నమాట. కానీ అది చాలా పెద్ద తప్పండి. ఎందుకంటే భగవంతుడిని తక్కువ అంచనా వేసేస్తాము. తక్కువ అంచనా వేసినప్పుడు ఆటోమేటిక్గా మాయలో పడిపోతాం, అజ్ఞానంలో పడిపోతాం అన్నమాట. కానీ పరమపురుషుడు పరిమితమైన మన అవగాహన శక్తికి లోబడి ఉండడు. ఆయన పరమపురుషుడు, అపరిమేయుడు, అపరిమిత శక్తి కలవాడు. అలాంటిది లిమిటెడ్ ఇంద్రియాలతోటి, పరిమితమైన జ్ఞానంతో మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. అందుచేతనే ఎవ్వరూ కూడా తమ పరిమితి శక్తుల ద్వారా భగవంతుని చేరలేరని ఉపనిషత్తులు హెచ్చరిస్తున్నాయి. అంటే మన అవగాహన బట్టే మనం భగవంతుని చేరతాము, ఇలా చేరతాము, అలా చేరతాము అని మనము మానసిక ఆలోచనలో పడిపోయి మనం అలా అర్థం చేసుకుంటాము. అది చాలా తప్పు. భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి కంప్లీట్ మనం శాస్త్రాన్ని సహాయం తీసుకోవాలండి. అలా భగవంతుడి గురించి అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా భౌతికమైన విషయాల గురించి కూడా మనకి కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది. ఎప్పుడైతే పరిపూర్ణమైన భగవంతుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము అంటే మిగతావన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఏ విధంగా అయితే 1000 రూపాయల్లో 100 రూపాయలు ఉంది, 10 రూపాయలు ఉంది, 500 ఉంది, అన్నీ ఉన్నాయి. అలా భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు 100% అనమాట. 100%లో 90% కూడా ఉంది. అదేవిధంగా అన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి భగవంతుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. నెమ్మదిగా సింపుల్గా ఉంటుంది. భగవంతుని ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని ట్రై చేస్తే సమస్యలు కూడా, పెద్ద సముద్రంతో ఉన్న సమస్య కూడా చిన్న నీటి బొట్టులా కనిపిస్తుందండి. శాస్త్రం చదవకపోయామా, మనం సమాజాన్ని అనుసరించామా, చిన్న నీటి బొట్టు కూడా పెద్ద సముద్రంలో తోస్తుందండి. కాబట్టి భగవంతుణ్ణి శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి, అంతే తప్ప సమాజం ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. హరే కృష్ణ. 22వదండి, ఎవరు ఆయన గురించి తెలుసుకోలేరు అని భగవంతుడు భగవద్గీతలో చెబుతున్నాడు. ఎవరండి ఆయన? ఎవరు అంటే భగవంతుడు గురించి ఎవరు తెలుసుకోలేరు అని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు. దీని ఒక సమాధానం, మహర్షులు సురులు కూడా తనను తెలుసుకోలేరని భగవానుడు భగవద్గీతలో ప్రకటించారు. అసలు ప్రశ్న వచ్చింది అంటే అవసరం లేని వాళ్ళ గురించి, అసురుల గురించి పెద్దగా ప్రశ్నలు ఉద్భవించవండి. కేవలం గొప్ప గొప్ప వాళ్ళ గురించి కూడా తెలుసుకోలేకపోతే ఆ ప్రశ్న యొక్క ఇంపార్టెన్స్ వస్తుందన్నమాట. కాబట్టి మహర్షులు అంటేనే గొప్పవాళ్ళు, అలాగే సురులు అంటే దేవతలు. వీళ్ళు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఇంద్రియాలు దేవీ దేవతలు అయినప్పటికీ భగవంతుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి, మళ్ళీ భగవంతుని యొక్క స్వభావం అర్థం చేసుకోవడానికి సరెండర్ అయిపోవాలన్నమాట. సో దేవతలు వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది,
కాబట్టి భగవంతుని యొక్క స్వభావం వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు భగవంతుని విధానాలను అవగాహన చేసుకోవడానికి కూడా అర్హతే లేని అసురుల సంగతి వేరే చెప్పడం ఎందుకు? కాబట్టి ఎవరైతే మనం జడ్జి చేసుకోవాలండి, సురులు అసురులు ఇద్దరు ఒక్కరిలోనే ఉండారు ఈ కలియుగంలో. అయితే మనం భగవంతుడి గురించి అర్థం చేసుకోలేకపోతున్నామంటే దేవతలు కూడా అర్థం చేసుకోలేరు. ఇంకా నా పరిస్థితి ఏంటి అని మనం ఏ స్వభావంలో ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలన్నమాట. కానీ భగవంతుడిని, ఆయన యొక్క స్వభావాన్ని ప్రేమతో అర్థం చేసుకోవచ్చండి. ఆయనకి సరెండర్ అవ్వడం వల్ల అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ శ్రీ ఈశోపనిషత్తులోని ఈ 4వ మంత్రం, ఇప్పుడు జరిగేది 4వ మంత్రం అనమాట అండి. అందులో పరమపురుషుడే పరమ సత్యం అని స్పష్టంగా చాటుతుంది. భగవంతుడి గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈశోపనిషత్తు బాగా హెల్ప్ చేస్తుందండి మనకి. ప్రతి ఒక్క మంత్రంలో కృష్ణుడి గురించి కంప్లీట్గా 100% జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క ప్రశ్న ఎంత వెలుగునిస్తుందంటే, ఎంత జ్ఞానాన్ని ఇస్తుందంటే, సో ఇక్కడ 4వ మంత్రం పరమసత్యం భగవంతుడని స్పష్టంగా చాటుతుంది. లేని పక్షంలో ఒకవేళ ఆయన కాకపోతే ఆయన స్వరూప స్వభావాలను అంత వైవిధ్యం అంటే అనేక రూపాలు, అనేక భగవంతుని యొక్క స్వభావం గురించి అనేక రూపాలతో వివరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన యొక్క స్వభావం ఇవన్నీ కూడా ఒక్క భగవంతుడి కృష్ణుడే సర్వం. కానీ ఆయన్ని కంప్లీట్గా అర్థం చేసుకోలేము కృష్ణ స్వరూపంలో. రాముడిగా కొంత అర్థం చేసుకోగలం, అలాగే చైతన్య మహాప్రభువుగా ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోగలం. అలాగే కాఠిన్యం అంటే భక్తుల్ని ఆపద కలిగిస్తే ఆయన యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేది నరసింహస్వామిగా మనం అర్థం చేసుకోగలం. సో భగవంతుడి యొక్క స్వభావాన్ని అనేక రూపాలతో, అనేక అవతారాలతో మనం అర్థం చేసుకోగలం అన్నమాట. సో భగవంతుడిని కరెక్ట్గా భగవంతుడే పరమసత్యం అని అర్థం చేసేసుకుంటే ఇన్ని రూపాలు భగవంతుడు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. ఏదో ఒక దాంట్లో అర్థం చేసుకుంటాడు కదా మానవుడు అని భగవంతుడు అనేక రూపాలను తీసుకుంటూ అనేక స్వభావాలతో వైవిధ్యంతో వస్తూ ఉంటాడనమాట. అలా మనం అర్థం చేసుకోవాలి స్వామి. హరే కృష్ణ. 63వ ప్రశ్న, భగవంతుని లక్షణాలకు అతని అంశాలకు ఉన్న లక్షణాలకు భేదం ఏమిటి? ఖచ్చితంగా భేదం ఉందండి. ఎందుకంటే భగవంతుడు పూర్ణ పురుషోత్తముడు, భగవంతుడు విభువు, మనము అణువు అనమాట. ఏ విధంగా అనేది మనం ఇది గనక అర్థం చేసుకోకపోతే మాయావాదులు, అంటే భగవంతుడు జీవుడు, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అని ఈ మాయావాద తత్వానికి లొంగిపోతాం. అలా లొంగిపోయామంటే ఖచ్చితంగా మనం భగవంతుని యొక్క వైభవాలని, భగవంతుని యొక్క గుణగణాలని, భగవంతుని యొక్క ప్రేమని, ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి మనం వెనకబడిన వాళ్ళమే అవుతాం అన్నమాట. సో భగవంతుడు మనము ఎప్పుడు సమానం కాము. లక్షణాలు చూస్తే అందులో కూడా భేదం ఉంది. అదేంటనేది ఇక్కడ తెలుసుకుందాం. భగవంతునిలోని అంశాలకు భగవంతుని లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ వాటి కర్మక్షేత్రములకు పరిధులు పరిమితాలై ఉంటాయి. పరిధులు అంటే కొన్ని అవధులు ఉంటాయండి, కొన్ని పరిధులు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. దేనికండి? కర్మక్షేత్రం అంటే దేహం అన్నమాట. కర్మ చేసేది దేంతో చేస్తాము? శరీరంతోనే చేస్తాం, దేహంతో చేస్తాం. కాబట్టి భగవంతుడు దేహానికి ఆత్మకి భేదం లేదు, రెండు సమానమే, రెండు పరిపూర్ణంగానే ఉంటాయి. కానీ అంశాలు అలా కాదు. అంశాలకి కర్మక్షేత్రాలు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ ఆత్మకి వాళ్ళ దేహానికి భేదం ఉంది. దేహం నశిస్తుంది, ఆత్మ నశించదు. కానీ ఆత్మ భగవంతుని యొక్క అంశ, భగవంతుడికి ఉన్న లక్షణాలు ఉన్నప్పటికీ ఇవి పరిమితిలో డిఫరెన్స్ ఉంటుందండి. ఏ విధంగా అయితే సముద్రాన్ని మనం భగవంతుడితో పోలుస్తాం. సముద్రానికి ఉన్న లక్షణాలు సముద్రంలోని నీటి బొట్టుకి ఉంటాయి, కానీ అది విభువు. ఈ బొట్టు వచ్చేసి అణువు అనమాట. అంటే పరిమాణంలో వెలితి ఉంటుందన్నమాట. నెక్స్ట్, అంశాలు ఎప్పుడు పూర్ణ రూపంతో సమానం కావు. భౌతికంగా చూసిన తండ్రితోటి సమానం ఎప్పుడు, పుత్రుడు సమానం ఎప్పుడు కాడండి. ఎందుకంటే తండ్రికి ఉన్న లక్షణాలు ఉండొచ్చు, కానీ ఆయన చేసే ఆలోచనలకి ఆయనకి సమానం ఎప్పుడూ కాడు. కానీ ఇక్కడ భగవంతుడు
భగవంతుడికి నాశనం లేదు. భగవంతుడు ఎప్పుడు పూర్ణ పురుషోత్తముడు కాబట్టి భగవంతుడితో సామాన్యమైన మానవుడిని కూడా పోల్చలేము. కానీ ఉదాహరణకి చెప్పాలి కాబట్టి చెప్పానండి. అందుచేత అవి భగవంతుని సంపూర్ణ శక్తిని గ్రహించలేవు. సంపూర్ణ శక్తి, భగవంతుడు పూర్ణ శక్తిమంతుడు అనమాట. ఆయన శక్తి, ఆయన పరిధులు ఎంతవరకు ఉంటాయని ఊహకు కూడా అందవండి. సనాతనుడు భగవంతుడు. ఆయన ఎప్పుడు వచ్చాడో, ఎప్పటి నుంచి ఈ సృష్టి స్టార్ట్ అయిందనే విషయం కూడా మనం గ్రహించలేం. కానీ భగవంతుడి కంటే మనం భగవంతుడిని కూడా మనం పొందొచ్చు. భగవంతుడిని కూడా మనం హృదయంతో అంటే ప్రేమతో ఆయన యొక్క భావాలను అర్థం చేసుకోగలం. కానీ ఆయనతో సమానం మాత్రం ఎప్పటికీ కాలేమండి. భగవంతునిలోని అంశాలైనప్పటికీ భౌతిక ప్రకృతి ప్రభావం చేత మూఢులు, అజ్ఞానులైన మానవులు ఆయన దివ్యశక్తులను గురించి ఊహించాలనుకుంటారు. జీవులైనా అలాగే దేవతలైనప్పటికీ దేవతలకు కూడా అంటే వాళ్ళకు కూడా జీవిత పరిమితి ఉంటుందండి. అలాగే జీవులు కూడా ఎవరైతే భగవంతుని అర్థం చేసుకోరో వాళ్ళందరూ కూడా అజ్ఞానులే. ఒక్కొక్కసారి మనం భగవంతుని యొక్క శక్తుల్ని దేవతలు కూడా అర్థం చేసుకోలేరు. మనం ఎన్నో విన్నామన్నమాట. బ్రహ్మ విమోచన లీల, బ్రహ్మదేవుల వారు కూడా భగవంతుడు చిన్న బాలుడిగా వచ్చినప్పుడు, గోప బాలుడిగా వచ్చినప్పుడు ఆయన శక్తిని గ్రహించలేకపోయారు. అలాగే మనం ఇంద్రుడు స్టోరీ కూడా తెలుసు అన్నమాట. ఇంద్రుడు కూడా గ్రహించలేకపోయారు. అలా మరి అలాంటప్పుడు వాళ్ళే గ్రహించలేకపోతే మానవులు ఏ విధంగా గ్రహిస్తారండి? కానీ యాక్ట్ చేస్తూ ఉంటారనమాట మానవులు. వాళ్ళు భగవంతుడు కొద్దిపాటి కొంచెం ఘనత వచ్చిందా, కొంచెం శక్తి వచ్చిందా, అవన్నీ వాళ్ళే అనేసుకుంటారు. వాళ్ళు కూడా భగవంతుడిలాగా ఊహించేసుకుంటూ ఉంటారు. భగవంతుడిని ఊహిస్తారు, వాళ్ళ శక్తిని కూడా అంచనా వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది చాలా చాలా తప్పులండి. అది ఆ పని చేసేవాళ్ళు ఎవరు? మూఢులు, అజ్ఞానులు అనమాట. సో హరే కృష్ణ. 64వ ప్రశ్న, ఏ కల్పనల ద్వారా భగవంతుని వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ప్రయత్నించడంలో సమయాన్ని వృధా చేస్తున్నాము? మనం సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నామంటే భగవంతుడి వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తామండి. మన గురించి మనకే అర్థం కాదు. అలాంటి భగవంతుడు ఉనికినే అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో భగవంతుడు ఇలా చేశాడు, భగవంతుడు అలా చేశాడు, ఇలా అనుకోవడం కూడా ఆయన వ్యక్తిత్వాన్ని వర్ణించడమేనండి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా తక్కువ చేసి మాట్లాడడం కూడా అలా వర్ణించడం కూడా తప్పేనండి. సో అది దేంతో చేస్తున్నాము, ఏ కల్పనల ద్వారా చేస్తున్నామో తెలుసుకుందాం. సమాధానం, మానసిక కల్పనలు. ఖచ్చితంగా మనసుకి ఎన్నో ఊహలు వచ్చేస్తూ ఉండే, ఎన్నో థాట్స్ అండి. మనం మనసుకి 3 లక్షణాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఒకటి ఫీలింగ్, థింకింగ్, విల్లింగ్. ఫీలింగ్ అంటే మనము మంచిగా ఫీల్ అవుతాం, అంటే ఏదైనా హ్యాపీనెస్ వచ్చినా ఫీల్ అవుతాం, అలాగే బాధ కలిగిన ఫీల్ అవుతాం. అలాగే థింకింగ్, ఆలోచిస్తాం, చెడు గురించి ఆలోచిస్తాం, మంచి గురించి కూడా ఆలోచిస్తాము. అలాగే విల్లింగ్, మంచివి కావాలి, మంచి పనులు చేయాలని సంకల్పిస్తాము. అలాగే చెడ్డ పనులకు కూడా మన మనసు ప్రేరణ చేస్తూ ఉంటుంది, సంకల్పిస్తూ ఉంటుంది. ఈ 3 కూడా మనసుకు వచ్చేవండి. సో ఈ మానసిక కల్పన కూడా మనసే చేస్తుంది. సో ఇక్కడ ట్రైనింగ్ అంతా ఇచ్చేది శాస్త్రాలు, ఇవన్నీ గురువులు, అలాగే దేవాలయాలు, భగవంతుడి యొక్క అనేక అవతారాలు, అనేక ఆచార్యులు, ఎవ్రీథింగ్ అంతా మనసుకి ట్రైనింగ్ కోసమేనండి. మనసుని కంట్రోల్ చేయడానికే. ఆ మనసుని కంట్రోల్ చేయడం అంటే మళ్ళీ బుద్ధి పాత్ర పోషించే వాళ్ళు, వీళ్ళు స్టాండర్డ్గా ఉండాలి. ఆ బుద్ధి పాత్ర పోషించే వాళ్ళు ఎవరండి? తల్లిదండ్రులు, అలాగే విద్య నేర్పించే గురువులు, అలాగే సమాజంలో మనం పెద్దవాళ్ళు అని ఎవరినైతే మనం ఉదాహరణగా తీసుకుంటున్నామో వీళ్ళందరూ కూడా మనకి బుద్ధి పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాగే మనకి కూడా సింగిల్గా ఇండివిజువల్గా చూసుకుంటే బుద్ధి స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు మనం శాస్త్రాన్ని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ మనసు చేసే కల్పనల ద్వారా భగవంతుడి వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం వ్యర్థం అని శ్రీ ఈశోపనిషత్తు అలాంటి వారిని హెచ్చరిస్తుంది. అంటే అయ్యో మనం భగవంతుడి గురించి ఎలా వ్యక్తిత్వాన్ని, ఆయన ఉనికిని ఏ విధంగా మనం వర్ణిస్తామో అది తప్పు అని సింగిల్గా భగవంతుని సింగిల్గా మనం అంటలేదు కదా అని అందరూ అనేసుకుంటాము యాక్చువల్లీ ఈ ప్రశ్న చదివినప్పుడు. కానీ
మన లైఫ్లో వచ్చే కష్ట నష్టాలకి ప్రతి దానికి కూడా భగవంతుని పాత్రగా పెట్టేస్తాము. ఆ వచ్చే మంచి వదిలేస్తాము, చెడును మాత్రం భగవంతుడే చేశాడు. ఎవరికి ఏదైనా హాని జరిగిందంటే, ఎవరికి ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే భగవంతుడికి మనసు లేదు, భగవంతుడికి హృదయం లేదు, ఎంత కఠినాత్ముడో ఇవన్నీ కూడా మాట్లాడేస్తూ ఉంటామండి ప్రతి ఒక్క సిచ్యువేషన్లో భగవంతుడి గురించి. ఇది కూడా వర్ణనే, భగవంతుడి గురించి ఈ విధంగా వర్ణించడం కూడా చాలా తప్పు. సో ఇలా మనం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ మనసుని ఫాలో అవుతూ ఆ కల్పనలోనే ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమయం వృధా చేసిన వాళ్ళే. ఇలాంటి వారిని ఈశోపనిషత్తు చాలా హెచ్చరిస్తుందండి. ఎందుకంటే భగవంతుడి నుండి, వేదాల నుండి, ప్రామాణిక ఆధారాల నుండే మాత్రమే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడానికి మానవుడు ప్రయత్నించాలి. మనం ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సో వాళ్ళ నుంచి మనం సేకరిస్తాము. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి పర్టికులర్గా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి తెలుసుకున్న వ్యక్తి నుంచే మనం సమాచారాన్ని తీసుకుంటాం. ఆ సమాచారాన్ని మనం న్యూస్ పేపర్ల ద్వారానో ఏ విధంగానూ వింటూ ఉంటాం. కానీ భగవంతుడి గురించి ఏ ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణంగా చెప్పలేరు, అది శాస్త్రం మాత్రమే చెప్తుంది. అలాగే భగవంతుడి శాస్త్రం చదివిన తర్వాత ఆ కలిగే భావము ఈవెన్ మనం దాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రం కూడా ఒక్కొక్కసారి తక్కువే అనుకోవచ్చు. ఎందుకంటే భావం చాలా గొప్పది. ఎందుకంటే భగవంతుడి గురించి వినిన తర్వాత వచ్చే సారం ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. అలాంటిది భగవంతుడి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మనం కల్పనల ద్వారా ఊహిస్తామండి. సో ఇది చాలా పెద్ద తప్పు అన్నమాట. అందుకే మానసిక కల్పనలు మనం చేయకూడదు. ఒక విషయం మనం విన్నాము అంటే ఎవరైనా కృష్ణుడి గురించి, రాముడి గురించి అడిగారనుకోండి, వెంటనే మనకు తోచింది చెప్పేస్తూ ఉంటాం. కానీ అది ఎక్కడి నుంచి చెప్తున్నాము, ఎవరు చెప్పారు, అది నిజంగా శాస్త్రంలో ఉందా, అది నిజంగా జరిగిందా, జరగలేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకుని ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడాలంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి మనం ఖచ్చితంగా. అలాంటిది భగవంతుడి గురించి అంచనా వేసి చాలామంది గురువులు కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు. గురువులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది, వాళ్ళకి ఏం తెలీదు కానీ కృష్ణుడి గురించి చెప్పేస్తూ ఉంటారు. కానీ భగవంతుడి గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా వేదాల నుంచి ఆధారాలు తీసుకున్న వ్యక్తి నుంచి, దాన్ని శాస్త్రాలు ఆచరించే వ్యక్తి నుంచే మనం ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలి తప్ప రోడ్డు మీద పోయే దానయ్య పుల్లయ్య చెప్పిన మాటలు వినకూడదండి. ఇప్పుడంతా కూడా ఇలా వినే భగవంతుడి గురించి అంచనాలు వేసేస్తున్నారు. కానీ చాలా పెద్ద తప్పని ఈశోపనిషత్తు హెచ్చరిస్తుందండి. హరే కృష్ణ. 5వ ప్రశ్న, సర్వసంపూర్ణ తత్వంలోని ప్రతి అంశకు, సర్వసంపూర్ణ తత్వం అంటే సర్వం అంటే మొత్తం, మనకు కనిపించేది కనిపించినది మొత్తం కూడా భగవంతుడే అన్నమాట. ఈ సంపూర్ణం, దీనినే సంపూర్ణం అంటారు. ఇలా సర్వసంపూర్ణ తత్వం, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తత్వం అంటారు. ఈ భగవంతుడి యొక్క జ్ఞానంలో మొత్తం కూడా ఇమిడి ఉందన్నమాట. ఈ తత్వంలో ప్రతి అంశకు, ప్రతి ఒక్క జీవరాశికి కూడా భగవంతుని ఇచ్ఛానుసారం అంటే భగవంతుడు వాళ్ళకి నచ్చినట్లు జీవించడానికి, అలాగే నడుచుకోవడానికి కావలసిన ఒక ప్రత్యేక శక్తి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి శక్తి ఉందండి. అలాగే వసతులు కూడా ఇచ్చారు భగవంతుడు వాళ్ళకి నచ్చినట్లు ఉండడానికి. కానీ మరి దానిని మరిచిన వ్యక్తిని ఏ విధంగా భావించాలి, ఆ శక్తి ఎవరి నుంచి వస్తుంది, ఎందుకు ఇచ్చారు, ఎలా నడుచుకోవాలి, మన ఇష్టానుసారం అంటే భగవంతుని ప్రేమించడంలో మన ఇష్టం వచ్చినట్లు ప్రేమించవచ్చండి. అలాగే సమాజాన్ని కూడా మనం ప్రేమించవచ్చు. అలా కాకుండా మనం ఒకరి పట్ల ద్వేషం పెంచుకున్నామంటే అది మళ్ళీ తప్పుద్రోవ పట్టినట్లే, మనం మాయలో ఉన్నట్లే. కాబట్టి ఈ శక్తిని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళని ఏ విధంగా భావించాలి, దీని గురించి శ్రీ ఈశోపనిషత్తు ఏమని హెచ్చరిస్తుంది. దీని యొక్క సమాధానం, సంపూర్ణ తత్వంలోని ప్రతి అంశకు భగవంతుని ఇచ్ఛానుసారముగా నడుచుకోవడానికి కావలసిన ఒక ప్రత్యేక శక్తి ఇవ్వబడింది. ఆ అంశ తన ప్రత్యేక కార్యాలను మరచినట్లయితే, మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయండి. కుటుంబంలోనే కాదు, సంఘంలోనే కాదు, ఒక ఆఫీస్లోనే కాదు, ఎక్కడైనా సరే మనం ఎప్పుడు సేవ చేస్తూనే ఉండాలండి. ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉండాలి, లేదా సేవ తీసుకోవాలి. కానీ పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక కార్యం చేస్తూనే ఉండాలి.
సో ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే వాళ్ళ కార్యాలను పక్కన పెట్టి ఇంద్రియ తృప్తి కోసం జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయవలసిన కార్యాలు మర్చిపోయినట్లే లెక్క అన్నమాట. ఇంద్రియ తృప్తితో కాకుండా శాస్త్రం చెప్పినట్లుగా, అలాగే పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ కార్యాన్ని అలా ఫలాపేక్ష లేకుండా వాళ్ళ కార్యాలు అలా చేసుకుంటూ వెళితే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి ఇచ్చిన శక్తిని సద్వినియోగం చేసినట్లే. అలా కాకుండా వాళ్ళు మాయలో వాళ్ళు అలా చేయకుండా ఉంటే మాత్రం వాళ్ళు మాయలో ఉన్నట్లనే భావించాలి. మాయలో ఉన్నట్లే అని చెప్తుంది ఈశోపనిషత్తు. అందుకే ఆరంభం నుండి, స్టార్టింగ్ నుంచి కూడా భగవంతునిచే మనకు నిర్దిష్టమైన పాత్ర, మన పాత్ర ఏంటి, నేను ఎంతవరకు ఉండాలి, నా లిమిట్స్ ఎంతవరకు ఉండాలి, నా ఇంద్రియాలు ఎంతవరకు కంట్రోల్ చేయాలి, ఎంతవరకు నేను ఆశించాలి, నేను ఎంతవరకు తినాలి, ఎంతవరకు పడుకోవాలి, ఇవన్నీ కూడా మనం శాస్త్రం చెప్పినట్లు, భగవద్గీత చెప్పినట్లు మనం అనుసరించాలండి. అలా కాకుండా అతివృష్టి అనావృష్టిలాగా మనం జీవితం అలా చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం మాయలో ఉన్నట్లే. సో మన పాత్రను మనం సరిగ్గా పాటించాలంటండి, జాగ్రత్తగా నిర్వహించమని శ్రీ ఈశోపనిషత్తు మనలను హెచ్చరిస్తుంది. అంటే ఒక్క పదాన్ని మన జీవితం మొత్తానికి అన్వయించుకోవాలి. ఆ పదం మనకి ఎక్కడెక్కడ వాడుకోవాలి ఈ పదాన్ని అనేది. అంటే నిర్దిష్టమైన పాత్ర అంటే ఇక్కడ చాలా తీసుకోవచ్చండి. ఈ పాత్రలో చాలా ఉన్నాయన్నమాట. ఒక పాత్రలో అన్ని రకాల కూరగాయలు ఎలా వేస్తామో ఆ విధంగా మన లైఫ్ అంతా ఆ పాత్రలో ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా నిర్వహించమని ఈశోపనిషత్తు హెచ్చరిస్తుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీ ఈశోపనిషత్తు నుంచి 66వ ప్రశ్న. ప్రతి జీవుడు స్వయంగా నిర్వర్తించవలసిన పని ఏమీ లేదు అని భగవద్గీత చెబుతుంది. దీని గురించి వివరణ ఏమిటి? ఎందుకంటే అన్ని సర్వం భగవంతుడే ఇస్తున్నప్పుడు మనం చేయవలసిన కార్యం ఏముంది? వాటిని అనుభవిస్తే చాలండి. తండ్రి ఆస్తిని, తండ్రి ఇచ్చే ప్రేమని ఆస్వాదించడం తప్ప పిల్లవాడు చేసే పని ఏముంది? ఏమీ చేయాల్సిన పని లేదు. తానంటూ చేయవలసిన పని ఏమీ లేదు. వాటిని ఇచ్చిన వస్తువుని కాపాడుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే. సో దీని ఒక సమాధానం, అతడు భగవంతుని అంశ అవడం వల్ల. ఎందుకు ప్రతి జీవుడు ఏం చేయాల్సిన పని లేదని ఎందుకు భగవద్గీత చెప్తుందంటే, మనం భగవంతుని అంశలం కాబట్టి, ఆయన పుత్రులం కాబట్టి, ఆ భగవంతుడు ఇచ్చానుసారంగా, అంటే భగవంతునికి ఇష్టం వచ్చినట్లుగా ఆయనకి ఇష్టానుసారంగా అతడు నడుచుకోవలసి ఉంటుంది. ఏ విధంగా అయితే సృష్టి మొత్తం భగవంతుడిదే అండి, ప్రతిదీ మనాస్తే. కానీ మనం జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా నాది కాదు, ఒక్కొక్కసారి ఇదంతా నాదే అని మాయలో పడిపోతూ ఉంటాం. కానీ భగవంతుడి ఇచ్చానుసారంగా మనం నడుచుకుంటే సరిపోతుంది. మానవుడు సర్వం భగవంతుని ఇచ్చ అని గ్రహించి అని తెలుసుకుని తన స్వేచ్ఛని వివేకంతో, జ్ఞానంతో, విచక్షణ జ్ఞానంతో తగిన పద్ధతిలో ఉపయోగించిన పక్షంలో బహిరంగ శక్తి అంటే మాయ, అంటే నెగిటివ్ ఎనర్జీ అండి. ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా కంట్రోల్ చేసేది దుర్గాదేవి అనమాట. సో దుర్గాదేవి యొక్క మాయ ప్రభావం వలన తాను కోల్పోయిన తన నిజమైన చైతన్యాన్ని తిరిగి పొందగలుగుతాడు. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క అంశలం, ఆయన సొత్తు మనం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయనకి సంబంధించిన ప్రతిదీ కూడా మనదేనండి. దాని మీద పూర్తి హక్కు మనకి ఉంది. కానీ దాన్ని సరైన పద్ధతిలో వినియోగించాలి. అప్పుడు మనం ఎవరనేది మన నిజమైన చైతన్యాన్ని తెలుసుకోగలుగుతాం. సమస్త శక్తి భగవంతుడి నుండే వస్తుంది ఖచ్చితంగా. ఇది మనకి తెలుసు, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు అప్లై చేయలేము అంతే. అందుచేత ప్రత్యేక శక్తిని భగవంతుని సంకల్పాన్ని నెరవేర్చడానికే తప్ప, అంటే భగవంతుడి యొక్క ప్రతి శక్తి కూడా ఆయన సంకల్పం, మనకి ఏదైతే శక్తి ఉంటుందో అన్నీ కూడా, ప్రత్యేక శక్తి అన్నీ కూడా ఆయన గురించి, ఆయన సంకల్పం నెరవేర్చడానికి వాడాలి తప్ప మన కోసం వాడకూడదండి. మరొక దానికోసం వినియోగించరాదు. అంటే మన ఇంద్రియ తృప్తి కోసం వాడకూడదు. మనం భగవంతుని అంశ అంటే ఆయన నుంచి వచ్చాం. మరి ఈ సృష్టి మొత్తం ఆయన నుంచే వచ్చింది కదండి. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని అంశలే కదా. అప్పుడు మనం ఆయన కుటుంబంలో వారే అవుతాం. కుటుంబం కోసం ప్రతి ఒక్కరు కూడా కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు.
అలాగే కొన్ని సహిస్తూ ఉంటారు, ఓర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన చుట్టుపక్కల వాళ్ళు, ఎదురోళ్ళు, వెనకోళ్ళు, ఫ్రెండ్స్, బంధువులు అందరూ కూడా భగవంతుని అంశాలే. ఇలా మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ ప్రేమిస్తాం, ఎక్కడా గొడవలు రావు.